ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ and its videos for general purpose only and should not be considered as professional advice. The videos, images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ మనం రాజమండ్రి దగ్గర ఒక డైరీ ఫామ్ లో ఉన్నాము. జగ్గంపేట మండలంలో మనం అడ్రస్, ప్రజెంట్ వీళ్ళ డైరీ ఫామ్ లో ఎన్ని గేదెలు ఉంటాయి, వీళ్ళ డైరీ ఫామ్ పేరు, అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాము. అన్న, మీ డైరీ ఫామ్ పేరు, ఇక్కడ అడ్రస్, మీ దగ్గర ఏ ఏ గేదెలు ఉంటాయి, ఏ ఏ బ్రీడ్లు ఉంటాయి, ఎంత రేట్లలో ఉంటాయి, ప్రజెంట్ సీజన్ లో గేదెల రేట్లు పెరిగినాయా, తగ్గినాయా, మీడియం ఉన్నాయా రేట్లు, ఒకసారి వివరాలు చెప్పండి. సార్, మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం. మా డైరీ నేమ్ వచ్చి అబ్బు డైరీ ఫాము. మా దగ్గర 365 రోజులు నెంబర్ 1 ప్యూర్ ముర్రా గేదెలు అనేవి దొరుకుతాయి. పాల విషయానికి వస్తే రోజుకి 12 నుంచి 14 లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉంటాయి. అలాగే రేటు విషయానికి వస్తే గత వీడియోలో 90 నుంచి 1,30,000 ఫైనల్ రేట్ అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిందండి, గేదె మీద 10 నుంచి 20,000 పెరగడం జరిగింది. ఇప్పుడు 1,00,000 నుంచి 1,50,000 వరకు గేదెల రేట్లు అనేవి ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు జనవరికి, ఫిబ్రవరి అంటే డిసెంబర్ పెడుతున్నా, డిసెంబర్ కు ఇప్పుడు ఫిబ్రవరి స్టార్ట్ అయింది కదా, దగ్గర ఒక నెల జనవరి 10వ తారీఖు నుంచే రేట్లు అనేవి పెరిగినాయి సార్. పెరిగినాయి. వారం కూడా 10,000, 15,000 ఎక్స్చేంజ్ అయితే మటుకి పెరుగుతూ ఉందండి. ఎందుకంటే మేము అనుకున్నాం ఇంకా పెరగదు కదా, పర్లేదు, ఇంకొన్ని 2 నెలలు పడుతుంది సమ్మర్ రావడానికి అనుకున్నాం. కానీ జనవరి 10వ తారీఖు నుంచే రేట్లు అనేవి పెరగడం జరిగింది సార్. ఇప్పుడు ఇది మనం ఫిబ్రవరి 1 లో ఉన్నాం కదా, నెక్స్ట్ మార్చి ఇంకొక నెలకు పెట్టుకుంటే అప్పటికి ఇదే లెవెల్ మెయింటైన్ అవుతుంది. అప్పటికి ఇంకా ఒక 5,000 పెరగొచ్చు అన్న. అంటే ఇంకా అప్పుడు పీక్ టైం ఎక్కువైతే పెరగదు కానీ 10 నుంచి 20,000 అండి. మనకి ఎప్పుడు జూన్ వరకు కూడా, మే నెల లాస్ట్ వరకు 10 నుంచి 20,000 పెరుగుతుంది గేదె మీద. మళ్ళీ జూన్ స్టార్ట్ అయ్యేటప్పటికి మళ్ళీ 20,000 తగ్గుతుంది గేదె మీద, మళ్ళీ డిసెంబర్ వరకు. అయితే ప్రతి సంవత్సరం ఇంతలా పెరగలేదు. మార్చి, ఏప్రిల్ లో పెరిగిందండి రేట్ అనేది గత సంవత్సరంలో. కానీ ఈ సంవత్సరం మరి ఎందుకో తెలియదు, గేదెలు బాగా తక్కువగా ఉన్నాయండి. దాని మీద రేట్లు అనేవి ఇప్పుడిచ్చే పెరగడం మొదలైంది సార్. ప్రజెంట్ ఇప్పుడు బయట కూడా, బయట ఎక్కడైనా మార్కెట్ లోకి వెళ్ళినా, లేకపోతే అంగడికి వెళ్ళినా, లేకపోతే రైతుల దగ్గర పోయినా, మేము వెళ్ళి లోడ్ తీసుకొచ్చేటప్పుడైనా రేట్లు అనేది ప్రతి దగ్గర పెరిగింది సార్. అక్కడ పెరిగితేనే మేము ఇస్తామండి. ఇప్పుడు అక్కడ పెరగకపోతే మేము కూడా మామూలు రేట్లు ఇస్తాం సార్. మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ బాగా దొరుకుతాయి. పాడి గేదెలు కొంచెం తక్కువనే ఉన్నాయి సార్. తక్కువ ఉంటే గేదెల రేట్ ఆటోమేటిక్ గా పెరుగుతారు. గేదెలు తక్కువ ఉన్నాయండి, కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్. ఎందుకంటే ఎవరైనా ఎండాకాలం గేదెలు తీసుకుందాం ఉద్దేశం ఉన్న రైతులందరూ కూడా ఇప్పుడే తీసుకుంటారు సార్. ఎందుకంటే ఇంకా రేట్లు పెరిగితే మన జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపల గేదెలు తీసుకోవాలని చెప్పేసి ఎక్కువ మంది ఇప్పుడు స్టార్టింగ్ లోనే తీసుకుంటారు సార్ ఎక్కువ మంది. దాని వల్ల గేదెలు స్పీడ్ గా వెళ్తామని జరుగుతుంది. ఇప్పుడు మీ డైరీ ఫామ్ లో రెగ్యులర్ గా ఎన్ని గేదెలు ఉంటాయన్న? రెగ్యులర్ గా 30 నుంచి 40 గేదెలు ఉంటాయి సార్ మా డైరీలో. ఎందుకంటే మా డైరీ ఓన్ గా ఉంటదండి, ఎటువంటి ఇబ్బంది కానీ ఎవరో కూడా తేడా పడాలి ఏమి ఉండవండి. మా డైరీలో 30 నుంచి 40 గేదెలు ఉంటాయి, ఎప్పటికప్పుడు వెళ్తాను ఉంటాయండి. నేను అనంతపురం ఇచ్చాం 9 వాటిని. అదే విధంగా ఈ రోజు కామారెడ్డి, హైదరాబాద్ దగ్గరలో కామారెడ్డి నుంచి రావడం జరిగింది సార్. తర్వాత మాట్లాడిద్దాము. అలాగే సార్, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మీ డైరీ ఫామ్ లో ఎన్ని ఈత గేదెలు ఉంటాయి అన్న? సెకండ్ లక్కీర్స్, థర్డ్ ఉంటాయి సార్. అలాగే ఫస్ట్ ఈత కూడా ఒక 4-5 ఉంటాయి సార్ డైరీలో. అంటే 2వ ఈతతో 3వ ఈత పోల్చుకుంటే ఫస్ట్ ఈతలో కొంచెం పాలు తక్కువ ఇస్తాయి సార్. 100% తక్కువ ఇస్తాయండి. ఎందుకంటే ఫస్ట్ ఈతలో మనకి 5 నుంచి 6 లీటర్ల కంటే ఎక్కువైతే వస్తారు. పూటకొచ్చి 5 లీటర్ల కంటే ఎక్కువైతే వస్తారు ఫస్ట్ ఈత. అదే మంచి బ్రీడ్ తీసుకున్నట్లయితే 6 లీటర్లు ఇస్తాను ఫస్ట్ ఈత అయితే. అని ఇక్కడికి వచ్చే రైతులు ఫస్ట్ ఈత ప్రిఫర్ చేస్తారని. ఇప్పుడు డైరీ ఫామ్ వాళ్ళైనా రైతులైనా సరే ఏంటంటే పాలు 2వ ఈతలో 3వ ఈతలో బాగా ఇస్తాయని చెప్పేసి ఫస్ట్ ఈతలో కొన్ని దానికి ఏంటంటే సన్నులు పట్టుకున్నప్పుడు కొంచెం గీతలు పెట్టడం కానీ, దూడను దగ్గర కానియడం కానీ, టర్నీయకపోవడం కానీ అలా చేస్తుంటాయి కదా. సో ఎవరైనా సరే ఎక్కువ మంది ఇక్కడ 2వ ఈత 3వ ఈత ప్రిఫర్ చేస్తారన్న. అయితే ఇక్కడ రైతులు కొంతమంది అనుభవం ఎక్కువగా ఉన్న వాళ్ళు తొలిచూరు ఈతలు కొనుక్కుంటే 4-5 ఈతలు మన సెట్ లో ఉంచుకుందాం అన్న వాళ్ళు ఎక్కువ మంది, కొంతమంది తొలిచూరు ఈతల్ని తీసుకుంటారండి. లాంగ్ టర్మ్ లో డైరీ ఫామ్ కోసం పెట్టుకున్న వాళ్ళు ఫస్ట్ ఈత తీసుకుంటారు సార్. లేదు మనకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మనం ఈ బాధపడలేము, డైరెక్ట్ గా మనం ఉండాలి బాగుండాలి అనుకున్న వాళ్ళు సెకండ్ ఈత, థర్డ్ తీసుకుంటారండి. ఒక గేదె ఎన్ని ఈతల వరకు ఇంతదన్న? అంటే మినిమం 20 పైనే సార్. 20 ఈతలు దానికి ఆరోగ్యంగా ఉంటే 20 ఈతల పైన ఎంత సార్ ఒక గేదె వచ్చి? 20 ఈతలు ఇంత. మీరు ఎక్కడి నుంచి చేస్తారన్న? మేము హర్యానా నుంచి తెస్తామండి. అలాగని చెప్పి డైరెక్ట్ గా తేమస్తారు. మేము 4 నెలలు 5 నెలలు సూడిగేలు తెస్తామండి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లో ఉన్న రైతులకి మేపడానికి ఇస్తామండి. అది చెప్పడం చాలా వీడియోలో మేము చెప్పడం జరిగింది. మేము ఇచ్చిన గేదెలు ఇవి కూడా మన ఆంధ్ర కానీ తెలంగాణ ఎక్కడ కూడా వాతావరణం చేంజ్ గట్ట ఇబ్బంది ఏమి ఉండదండి. తీసుకెళ్ళిన 1 రోజు తర్వాత 2వ రోజు కానీ మామూలుగా ఉంటాయి సార్. నార్మల్ గా బ్రీడ్లు ఏమేమి ఉంటాయండి ఇక్కడ? మన దగ్గర అయితే ప్యూర్ ముర్రా ఉంటాయి సార్. తర్వాత జాబర్వాడి క్రాసింగ్ ఉంటదండి, బన్నీ ఉంటాయి సార్.
ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్న గేదెలు ఫీడింగ్ ఏమేమి తింటాయి అన్న? ఏంటి మీరేమేమి ఇస్తారన్న? మేమైతే ఎండుగడ్డి అంటే మీ దగ్గర ఎక్కువ రోజులు అయితే ఏముండవు, వస్తుంటాయి సార్, పోతుంటాయి, మహా అంటే ఒక వారం ఉంటాయి, 5 రోజులు ఉంటాయి. అవును సార్, అంతే అండి. ఆ ఉన్న రోజులలో ఏం పెడతారు? ఎండుగడ్డి సూపర్ నేపారు సార్. అలా ఒకసారి వీడియో చూపించండి. అది కూడా సూపర్ నేపారు, అది కూడా ఎండుగడ్డి. ఆ రెండు మేము ఏడు జరుస్తారు గేదెలకి. దానా విషయానికి వస్తే ఇంకా రకరకాల దానాలు ఉన్నాయండి. మేము పెట్టే దాన అయితే మొక్కజొన్న పొట్టు, తౌడు, మామూలు పచ్చక్క, ఇలా కామదేవం అని చెప్పేసి మనం పాల కేంద్రం వాళ్ళు ఇస్తూ ఉంటారండి. కామదేవం మిక్సింగ్, ఆల్ మిక్సింగ్ అండి, అవి దానాలు పెడతామండి మేము గేదెలు. సో ఇక్కడ కొన్న గేదెలు రైతుకైనా ఉపయోగపడతాయి, డైరీ ఫామ్ రెండింటికి సెట్ అయిపోతాయి అన్న. ఎవరికైనా ఇప్పుడు డైరీ ఫామ్ వాళ్ళు అంటే వాళ్ళు కట్టేసి మెప్తుంటారు, బయట అయితే తిప్పరు. రైతులు అనుకోండి బయట తిప్పుతారు ఎక్కువసేపు, కట్టే ఇంట్లో లోపల ఫీడింగ్ పెట్టడం కొంచెం తక్కువ. రెండు దానికి సెట్ అయిపోయింటాయి అన్న. అవును సార్, ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి గేదెలు మీరు అన్నట్టు ఆ మాటకి ఏంటంటే డైరెక్ట్ హర్యానా నుంచి వచ్చిన గేదెలు మేత గానీ మేయండి, ఓన్లీ షెడ్ లోనే ఉంటాయి. మా దగ్గర ఉన్న గేదెలు పొలాల్లో అలవాటై ఉంటాయి సార్. పొలాల్లో తిరిగి తీసుకుని రావచ్చు, లేదు షెడ్ లో ఉంటే ఇంకా మంచిగా ఉంటాయి సార్. అంతే తప్ప పొలంలోకి వెళ్ళవనే ఇబ్బంది అయితే ఉండదు సార్. సో పొలాల సరే డైరీ ఫామ్ లో కట్టేసి రెండాట్లు కూడా బాగుంటాయి సార్. ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు మనకు మన ఆంధ్ర అంటే ఈ బెల్ట్ తీసుకుంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి బెల్ట్, రాయలసీమ అయితే కొంచెం ఎండ ఎక్కువ ఉంటది, తెలంగాణ, ఈ వాతావరణానికి ఏ వాతావరణానికైనా ఇప్పుడు ఇబ్బంది లేదు సార్. ఎందుకంటే మీరు అన్నట్టు మన తూర్పు గోదావరి ఇలా కృష్ణా జిల్లా ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో కర్నూలు, కడప ఇవన్నీ కూడా టెంపరేచర్ కి ఒక 1% తేడాలో కడప, రాయలసీమ సేమ్ ఉంటుంది సార్. ఇక్కడ టెంపరేచర్ ఏదైతే ఉందో అక్కడ కూడా 1% తేడాలో ఉంటుంది సార్. అందులో అయితే చేంజ్ అయితే ఉండదండి. మనకి ఎంత ఎండకైనా తట్టుకుంటాయి సార్ గేదెలు. ఇప్పుడు ఇక్కడ ఉండే అంటే మీ దగ్గర ఉన్న పాలు ఉంటాయి కదా, ఇప్పుడు మీరు వారం రోజులు ఉంటది, ఎగ్జాంపుల్ ఒక వారం రోజులు 10 రోజులు ఉంటది ఇక్కడ ఈయన గేదె. అంటే ఈయన గేదెలు కొన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి ఇంకా పాలు ఒక 1/2 లీటర్ తగ్గుతాయన్నా, లేకపోతే వాళ్ళు కాడ ఆ లెవెల్ మెయింటైన్ అయితే కొంచెం తగ్గుతాయన్న? మాక్సిమం నేను చెప్పిన పాల కంటే ఎక్కువ ఇస్తాయండి. ఎందుకు చెప్తున్నాను అన్నమాట, ఇక్కడ కొంతమంది డైరీ వాళ్ళు అయితే రోజుకి 18, 20, 16 చెప్తున్నారు సార్. దాని మీద ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ వాళ్ళు ఏమనుకుంటారంటే 18, 20 చెప్పారు కదా, ఒక 2 లీటర్ల తేడాలో ఇస్తా అనుకుంటారు వాళ్ళు. కానీ అవి జరగదు సార్. 16 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా తక్కువ ఉంటాయి సార్. 100% మన పాలు గ్యారంటీ అయితే 12 నుంచి 14 లీటర్లు అవుతాయి సార్. సో ఏ గేదె ఒక రైతు 12 నుంచి 14 లీటర్లు అలా లెక్క పెట్టుకోవాలి. కొన్ని ఇచ్చిన గేదెల్లో 16 ఇచ్చే ఎక్కువ అంటే రేరు గేదెలు మాత్రం ఒక 16 ఇవ్వచ్చు. అవును సార్, అవునండి. మాక్సిమం గేదెలు అయితే 14 లీటర్లు దాటి అయితే ఇవ్వండి. ఇక్కడ ఏమవుతుందంటే రైతు మోసపోయానని చెప్పడానికి కారణం ఏంటంటే ఆంధ్ర వెళ్ళాను, రాజమండ్రి దగ్గరలో నేను మోసపోయినా అంటున్నాడండి. ఎలా ఎందుకంటే 20-18 మీద బేస్ అవుతున్నాడండి రైతు. అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటారు మీరు? అది చేయకూడదు అసలు. 14 దాటి అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదండి. అంటే వాస్తవానికి ఇచ్చే అయ్యానండి. కానీ ఏంటంటే చెప్పే మాటల మీద నమ్ముతున్నారు కొంతమంది. అంటే గేదెల మీద అవగాహన ఉన్న వాళ్ళు నమ్మరండి. మామూలు ఇప్పుడు అంతా కూడా యువత ఎక్కువ 15,000, 20,000కి జాబులు చేస్తా వాళ్ళు మానేసి సొంతంగా డైరీ పెడదాం, డైరీ పెట్టి మనం ఏదో చేద్దాం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నాడు, సెల్ ఫోన్ తీసి కొడుతున్నారండి. 10,000 కొంటాం, 10-20-200 లీటర్లు వస్తాయి, మనకి ఎంత అమౌంట్ వస్తుంది, మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం కొనండి. అది జరగదండి అలాగా. ఇప్పుడు జరిగేది ఏంటంటే రోజుకి ఉదయం 6, సాయంత్రం 6, ఉదయం 7, సాయంత్రం 7 అండి. అంతకు మించి పాలు అయితే మీద ఎక్స్పెక్ట్ చేసి డైరీ పెట్టకూడదు సార్. అలా పెడితే లాస్ అవుతారండి కంపల్సరిగా. సరే, ప్రజెంట్ ఉన్న గేదెలు ఒకసారి చూపించండి. ధరలు ఎట్లున్నాయి మీ దగ్గర, ఏ గేదెలు ఉన్నాయి? ఇది సార్, ఇది డెలివరీ అవ్వలేదు సార్. ఇంకా 15 రోజులు 20 రోజులు ఉంటుంది సార్ ఏంటంటే. మాక్సిమం వచ్చేసి మీ దగ్గర ఒక వారం 10 రోజులు 15 రోజులలో ఈయన గేదెలే ఉంటాయి? అవును సార్, అవునండి, అవును. ఈయన కూడా సేమ్ అంతే, ఒక ఈయన 6 రోజులు 10 రోజులు లోపు ఉంటాయండి. అంతకు మించి అయితే ఉండదు సార్. ఎన్నైతే గేదె ఉంటుంది అండి? సెకండ్ లెక్క ఇస్తానండి. ఇది సెకండ్ లెక్క. అలాగే ఇది కూడా సెకండ్ లెక్క ఇస్తుంది సార్. ఇంకా డెలివరీ అవ్వలేదు. ఇది కూడా ఒక వారం 10 రోజులు ఉంటుంది నాకు. సైజులు మాక్సిమం వచ్చేసి మీ దగ్గర మీడియం సైజులు, చిన్న సైజులు పెద్ద సైజు, మాక్సిమం ఉంటాయి సార్. మీడియం సైజ్ అయితే ఉండదండి. 1,00,000 కింద అయితే గేదెలు లేవు సార్ నా దగ్గర. 1,00,000 కింద అయితే లేవు సార్. మినిమం స్టార్టింగ్ 1,00,000 అండి. 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉన్నాయి సార్. ఇది ఎంత పడుతుంది అన్న రైతుకి? ఎంత పడతాయి గేదెలు? ఇదైతే మనకి ఫైనల్ గా 1,40,000 పడుతుంది సార్. ఇచ్చే రేట్ అండి. అంటే చెప్పడం అయితే 1,60,000 చెప్తాం రైతుకి, ఇచ్చే రేట్ వచ్చి 40,000 ఇస్తామండి. అలాగే ఇది డెలివరీ అవడం 2-3 రోజులు టైం పడుతుంది సార్. హెవీ సైజ్ ఉంది గేదె, అక్కడ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న. కొన్ని గేదెలు అమ్మినారు కదన్నా, ఏమన్నా అమ్మింది? కామారెడ్డి ఇచ్చాం సార్. కామారెడ్డి ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ నుంచి 6 గేదెలు సార్. ఇలా ఈ 6 గేదెలు వాళ్ళు కొన్నారు. 1, 2, 3, 4, 5, 6 సార్. ఓకే, 3, ఇది 4 అన్ని కూడా వీళ్ళు హెవీ సైజ్ గేదెలు తీసుకున్నారండి. ఎట్లా పడినా మొత్తం యావరేజ్ గా వాళ్ళకు? వాళ్ళతో మాట్లాడతారండి, నేను చెప్పడం కాదు, వాళ్ళతో మాట్లాడతాను సార్. మొత్తం వీళ్ళు 6 గేదెలు తీసుకున్నారు. 6 కూడా వీళ్ళు కొన్న 6 గేదెలు అయితే మొత్తం హెవీ సైజ్ కొన్నారు. ఎట్లా డైరీ ఫామ్ పర్పస్ కోసం తీసుకున్నారన్న? డైరీ అండి. రైతుతో కూడా మనం మాట్లాడదాము.
చూసుకోవచ్చు. ఒకటి, ఇది 2, నెక్స్ట్ ఇది ఒక గేదె 3, ఇది 4, ఇది 5, నెక్స్ట్ ఇది 6. ఈ 6 గేదెలు వాళ్ళు తీసుకున్నారు. అన్న ఇప్పుడు రైతులు ఎన్ని గేదెలు కొట్టారన్న? 6 గేదెలు తీసుకున్నారు సార్. 6 గేదెలు తీసుకున్నారు. ఒకసారి అన్నతో మాట్లాడదాం. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? కామారెడ్డి నుంచి వచ్చారు. ఎన్ని గేదెలు కొన్నారన్న? 6 గేదెలు తీసుకున్నాం. 6 గేదెలు. ఎక్కడ రాజమండ్రి ఏ డైరీ ఫామ్ లో కొన్నారన్న? అబ్బు డైరీ ఫామ్ లో 6 గేదెలు కొన్నారు. ఎట్లన్నా ఇంతకు ముందు మీకు ఫామ్ ఉందా? ఇప్పుడు ఫస్ట్ టైం అన్న? ఫామ్ ఉంది. చూసారన్న ఇక్కడ ఏమన్నా గేదెలు? చూసాము. అక్కడ కూడా హైదరాబాద్ లో కూడా చూసాము. డైరీ ఫామ్ లో చూసాము. ఇక్కడ నచ్చినాయన్న? ఇక్కడ నచ్చింది. నిన్న నైట్ వచ్చినాము. మార్నింగ్ ఇక్కడికి వచ్చి చూస్తే బాగా అనిపించింది. ఎన్నో ఈత గేదెలు తీసుకున్నారన్న? ఏవి మీరు తీసుకోవడం ఇవన్నీ ఎన్నో సెకండ్ ఈత తీసుకున్నారు. ఎట్లా పడ్డాయన్న రేట్? ఒకసారి రేట్ చెప్పండి. 130, 135 యావరేజ్ గా. ఒక్కొక్క గేదె 130, 135 అట్లా పడింది. చూడొచ్చు అన్న. ఎన్ని పాడి తీసుకున్నారు, ఎన్ని సూడి తీసుకున్నారన్న? మొత్తం సూడే తీసుకున్నాం. మాక్సిమం సూడే తీసుకున్నారు. ఎన్ని రోజుల్లో ఇంత అనేవి మీరు తీసుకున్నట్టు? 15 days, 20 days, మొత్తంలో 20 రోజుల లోపల ఇంతే. మొత్తం కూడా అన్ని ఒక 20 రోజుల లోపల గేదెలే తీసుకున్నారు. మీకు యావరేజ్ వచ్చేసి 1,30,000, 1,35,000 అలా పడ్డాయి. ఆల్రెడీ హైదరాబాద్ లో కూడా చూశారు, కానీ అక్కడ నచ్చకుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకున్నారు. సాటిస్ఫాక్షన్ అయినా ఇక్కడ మీరు గేదెలు? ఇట్లా మొత్తం ట్రాన్స్పోర్ట్ మొత్తం అన్న వాళ్ళు సెట్ చేసినారా మీకు? అన్న వాళ్ళే సెట్ చేసిండ్రు. ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. వాళ్ళే ఇచ్చినారు. వాళ్ళే ఇచ్చిండ్రు. ఎప్పుడు తీసుకెళ్తారన్న ఇవి? గంటన్నరలో లోడ్ చేస్తారు. పేమెంట్ మొత్తం అయిపోయింది? అయిపోయింది. ఓకే సరే అన్న, థ్యాంక్స్ అన్న. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మన గోపాల్ రెడ్డి గారు అయితే హర్యానా కూడా వెళ్ళారు సార్. వీళ్ళు హర్యానా కూడా వెళ్ళారు. గతంలో తీసుకురావడం జరిగింది సార్. అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు అంటే అంత దూరం నుంచి ఇక్కడ దాకా రావడం, ట్రాన్స్పోర్ట్ లో ఇబ్బందులు, తోడు చనిపోవడం, ఇలాంటి చిన్న ఇబ్బందులు ఉన్నాయి. దాని మీద ఇక్కడ దగ్గరగా అయితే మనకి ఇక్కడైతే ఆంధ్రాలో అయితే ఒక 12 గంటల్లో మన ప్రయాణం ఇబ్బంది లేకుండా ఉంటది. అదే విధంగా ఒక గ్యారంటీ ఒకటి అనేది అప్పుడు పని చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నిండు ఒక గ్యారంటీ అనేది ఇస్తున్నాం కాబట్టి మన దగ్గరికి రావడం జరిగింది సార్. వచ్చిన తర్వాత నేను పాడి గేదెలు 4, సూడి గేదెలు 3 తీసుకోమని చెప్పేసి సార్ వాళ్ళు చెప్పాను, 2 తీసుకోమని. అయితే సార్ వాళ్ళు ఏం చేయాలంటే అన్ని సూడి గేదెలు తీసుకుంటాం, పాడి గేదెలు అయితే నాకు నచ్చలేదని చెప్పి అన్నారు. అయితే అన్ని సూడి గేదెలు ఇచ్చామండి. సూడి గేదెలు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే గుడ్లమైకి, అలాగే రూమ్ కంప్లైంట్ అండి. ఈ రెండాటికి 100% సార్ 100% గ్యారంటీ అనేది ఇస్తా ఉన్నామండి. పాలు కూడా ఇప్పుడు 18-20 అని మీరు ఆ మాటని అనలేదు సార్. సార్ వాళ్ళు కూడా అనలేదు. నేను ఇచ్చే గ్యారంటీ ఏంటంటే 12 నుంచి 14 లీటర్ల గ్యారంటీ అనేది ఇచ్చానండి. ఇందులో 2-3 గేదెల మటుకు 16 లీటర్ల పాలు అయితే అవుతాయండి. అవి కూడా లీటర్ తగ్గించే లెక్క పెట్టుకోమని చెప్పి సార్ చెప్పడం జరిగిందండి. సో సూడి గేదెలు కదా మీరు గుడ్లమైనా సరే రొమ్ములలో ప్రాబ్లం వచ్చినా సరే ఇచ్చేది సార్. ఒకవేళ తీసుకోపోయిన సరే మళ్ళీ పూర్తి గ్యారంటీ అండి. అయితే ఇక్కడ ఉన్న డైరీల కంటే అబ్బు డైరీ ఫామ్ లో రీజనబుల్ రేట్ అనేది ఉంటుంది సార్. ఎందుకంటే నేను చెప్పే మాట కదండి. ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు సార్ వాళ్ళది కామారెడ్డి అండి. కామారెడ్డి దగ్గర ఆ చుట్టుపక్కల గతంలో నేను ఇచ్చిన ఉన్నారండి కొంతమంది. ఇప్పుడు సార్ వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఆ లోకల్లో దగ్గరగా ఉన్న ఊళ్ళు ఉండుంటే మళ్ళీ సార్ వాళ్ళు ఎలాగా కాంట్రాక్ట్ అవుతారండి ఒక చుట్టుపక్కల 4-5 ఊళ్ళో. అవునప్పుడు కూడా అబ్బు డైరీ ఫామ్ రీజనబుల్ గా ఉందా రేటు లేదన్నది వాళ్ళకి తెలుస్తుంది. అలాగే గ్యారంటీ ఉన్న విషయంలో చాలా మంది గ్యారంటీ చెప్తారండి. చెప్పిన తర్వాత ఈ రోజు డబ్బులు ఇచ్చుకున్న తర్వాత బండి ఎక్కించాక మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం లేదా వాళ్ళతో నెంబర్ బ్లాక్ చేయడం చేస్తూ ఉంటారు సార్. అంటే వ్యాపారం ఉన్నటువంటి విధానం అంటే చాలా మందికి ఎక్కువ. అది కాదు సార్ మెయిన్. మనం ఏంటంటే ఈ భూమి మీద ప్రజలు ఉన్న చూపు గేదెలు అనేది నడుస్తూ ఉంటుంది సార్. గేదెలు తీసుకోపోయిన వాళ్ళకు మంచిగా మళ్ళీ రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఒక 2-3 మళ్ళీ రెఫర్ చేస్తారు. అది సార్ ఇప్పుడు వ్యాపారం అనేది ఎలాగంటే ఇప్పుడైతే యూట్యూబ్ వచ్చింది సార్. గతంలో ఒకరిని తెలుసుకుని వచ్చేవాళ్ళండి. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత కూడా మనం ఇచ్చిన గేదెలు ఎవరికైతే ఇచ్చామో వాళ్ళు 10 మందికి చెప్పేటట్టు ఉండాలండి. పలానా అబ్బు డైరీ ఫామ్కి వెళ్తే బాగుంటాయి గేదెలు అని 10 మంది చెప్తే నేను డెవలప్ అవుతాను సార్, వాళ్ళు డెవలప్ అవుతారు. రైతు బాగుంటేనే మనం బాగుంటాం సార్. మోసం అనేది అన్నాలో నడదు. ఒకవేళ ఏమైనా మనం తప్పుడు మాటలు చెప్పి ఏదో మోసం చేసి గేదెలు అమ్మినా గానీ ఒక 2-3 సంవత్సరాల్లో ఆ డైరీ మూతపడిపోతారు. అలా కాకుండా మంచిగా ఉండాలంటే రైతులు బాగుండాలి, మనం బాగుండాలి, మంచి రేట్లు కానీ గేదెలు ఇవ్వాలి సార్. ఓకే సరే అన్న, థ్యాంక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ.